వెల్కమ్ టు అగ్మాక్స్. ఈ వీడియోలో మనం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రూపొందించిన నమూనా పథకం ఆధారంగా 1998లో కిసాన్ క్రెడిట్ స్కీమ్ ప్రవేశపెట్టబడింది. రైతులకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ రుణ అవసరాలను తీర్చడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులకు తగిన మరియు సకాలంలో రుణం పొందే విధానాన్ని సులభతరం చేసే లక్ష్యంతో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం తీసుకురాబడింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మొదలైన వ్యవసాయ ఇన్పుట్ల కొనుగోళ్లలో ఇది రైతులకు సహాయపడుతుంది. కేసీసీ పంట అనంతర ఖర్చులు, వినియోగ అవసరాలు, వ్యవసాయ మరియు అనుబంధ కార్యకలాపాల కోసం క్రెడిట్ అవసరాలలో పెట్టుబడిని కూడా కవర్ చేస్తుంది. ఈ పథకాన్ని వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరియు సహకార సంఘాలు అమలు చేస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ పథకం యొక్క ప్రయోజనాలు ఏవో చూసుకున్నట్టయితే, పంట కోత అనంతర కాలంలో అయ్యే ఖర్చులతో పాటు రైతులు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటారు. 3 లక్షల రూపాయలు రుణం మంజూరు చేసి ఉత్పత్తి మార్కెటింగ్ రుణాలు పొందవచ్చు. కేసీసీ పథకానికి అర్హులైన రైతులు సరైన వడ్డీ రేట్లతో పొదుపు ఖాతాను జారీ చేస్తారు. కేసీసీ పథకం అవాంతరాలు లేని పంపిణీ విధానాన్ని మరియు సౌకర్యవంతమైన రీపేమెంట్ రుణాలను సులభతరం చేస్తుంది. 3 సంవత్సరాల కాలానికి క్రెడిట్ అందుబాటులో ఉంటుంది మరియు పంట కాలం తర్వాత తిరిగి చెల్లించవచ్చు. వడ్డీ రేటుకు సంబంధించి ప్రభుత్వం అందించే కొన్ని రాయితీలు మరియు పథకాలు ఉన్నాయి. ఈ సబ్సిడీలను పొందడం అనేది కార్డు హోల్డర్ యొక్క రీపేమెంట్ చరిత్ర మరియు సాధారణ క్రెడిట్ చరిత్రపై ఆధారపడి ఉంటుంది. ఫీజులు మరియు ప్రాసెసింగ్ ఫీజులు, భూమి తనిఖీ దస్తావేజు ఛార్జీలు మొదలైనవి జారీ చేసే బ్యాంకు యొక్క అభిష్టానుసారం ఉంటాయి. కార్యాచరణ, భూమి హోల్డింగ్, పంట పద్ధతి మరియు ఫైనాన్స్ స్కేల్ ఆధారంగా పరిమితి నిర్ణయించబడుతుంది. కార్డుకు 5 సంవత్సరాల చెల్లుబాటు ఉంటుంది. ఇది వార్షిక సమీక్షకు లోబడి ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నట్లయితే పెరుగుతున్న ఖర్చులు, యాదృచ్ఛిక ఖర్చులు లేదా పంట పద్ధతిలో మార్పు మొదలైన వాటిని చేర్చడానికి కార్డు పరిమితి మరింత పొడిగించబడుతుంది. ప్రకృతి వైపరీత్యం వంటి అనూహ్య సంఘటనల కారణంగా పంటలకు ఏదైనా నష్టం వాటిల్లితే రుణాల రీషెడ్యూల్ మరియు మార్పిడి అనుమతించబడుతుంది. కేసీసీ పథకం ద్వారా రైతులు సాధారణ బ్యాంకులు అందించే రుణాల అధిక వడ్డీ రేట్ల నుండి మినహాయించబడ్డారు. కేసీసీ కోసం వడ్డీ రేట్లు 2% నుంచి 4% మధ్య ఉంటాయి. ఈ తక్కువ వడ్డీ రేటు రైతులకు మెరుగ్గా రుణాలను తిరిగి చెల్లించడంలో సహాయపడుతుంది. వాస్తవానికి పంట కోతకాలం మరియు రుణ మంజూరు చేయబడిన తేదీని పరిగణలోకి తీసుకుంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం యొక్క అర్హత ప్రమాణాలు చూసుకున్నట్టయితే, యజమానులు, సాగుదారులుగా ఉన్న వ్యక్తిగత రైతులు, వాటాదారులు, రైతులు, కౌలు రైతులు మొదలైన వారి స్వయం సహాయక బృందాలు, రైతులు పంటల ఉత్పత్తి లేదా పశుపోషణ వంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. చేపల రైతులు, మత్స్యకారులు, ఎస్హెచ్జీలు, జేఎల్జీలు మరియు మహిళా సంఘాలు, నమోదిత పడవ లేదా ఏదైనా ఇతర రకాల ఫిషింగ్ ఓడను కలిగి ఉన్న మత్స్యకారులు మరియు ఎస్టూరీలు లేదా సముద్రంలో చేపలు పట్టడానికి అవసరమైన లైసెన్స్ లేదా అనుమతులు కలిగి ఉంటారు. పౌల్ట్రీ రైతులు మరియు గొర్రెలు, కుందేళ్లు, మేకలు, పందులు మొదలైన వాటిని పెంచేవారు కూడా రైతులు. పాడి రైతులు, ఎస్హెచ్జీలు, జేఎల్జీలు మరియు షెడ్లను కలిగి ఉన్న లీజుకి లేదా అద్దెకు తీసుకున్న కౌలు రైతులు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలనేది చూసుకున్నట్టయితే, కిసాన్ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకునే బ్యాంక్ ఆధారిత వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కనిపించే ఆప్షన్లలో కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్లై ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన వివరాలు ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. మీకు అర్హత ఉన్నట్లయితే బ్యాంకు 3 నుంచి 4 పని దినాల్లో మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్టయితే, రైతులకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ రుణ అవసరాలను తీర్చడానికి కిసాన్ క్రెడిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులకు తగిన మరియు సకాలంలో రుణం పొందే విధానాన్ని సులభతరం చేసే లక్ష్యంతో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మొదలైన వ్యవసాయ ఇన్పుట్ల కొనుగోళ్లలో ఇది రైతులకు సహాయపడుతుంది. పంట కోత అనంతర కాలంలో అయ్యే ఖర్చులతో పాటు రైతులు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి 3 లక్షల రుణం మంజూరు చేసి ఉత్పత్తి మార్కెటింగ్ రుణాలు పొందవచ్చు.
కేసీసీ పథకం అవాంతరాలు లేని పంపిణీ విధానాన్ని మరియు సౌకర్యవంతమైన రీపేమెంట్ రుణాలను సులభతరం చేస్తుంది. 3 సంవత్సరాల కాలానికి క్రెడిట్ అందుబాటులో ఉంటుంది. ఈ సబ్సిడీలను పొందడం అనేది కార్డ్ హోల్డర్ యొక్క రీపేమెంట్ చరిత్ర మరియు సాధారణ క్రెడిట్ చరిత్రపై ఆధారపడి ఉంటుంది. ఫీజులు మరియు ప్రాసెసింగ్ ఫీజులు, భూమి తనిఖీ దస్తావేజు ఛార్జీలు మొదలైనవి జారీ చేసే బ్యాంకు యొక్క అభిష్టానుసారం ఉంటాయి. కార్డుకు 5 సంవత్సరాల చెల్లుబాటు ఉంది. ఇది వార్షిక సమీక్షకు లోబడి ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నట్లయితే పెరుగుతున్న ఖర్చులు, యాదృచ్ఛిక ఖర్చులు లేదా పంట పద్ధతిలో మార్పు మొదలైన వాటిని చేర్చడానికి కార్డు పరిమితి మరింత పొడిగించబడుతుంది. కేసీసీ కోసం వడ్డీ రేట్లు 2% నుంచి 4% మధ్య ఉండి తక్కువ వడ్డీ రేటు రైతులకు మెరుగ్గా రుణాలను తిరిగి చెల్లించడంలో సహాయపడుతుంది. రైతులు పంటల ఉత్పత్తి లేదా పశుపోషణ వంటి కార్యకలాపాల పాల్గొంటూ చేపల రైతులు, మత్స్యకారులు, ఎస్హెచ్జీలు, జేఎల్జీలు మరియు మహిళా సంఘాలు, నమోదిత పడవ లేదా ఏదైనా ఇతర రకాల ఫిషింగ్ ఓడను కలిగి ఉన్న మత్స్యకారులు మరియు ఎస్టూరీలు లేదా సముద్రంలో చేపలు పట్టడానికి అవసరమైన లైసెన్స్ లేదా అనుమతులు కలిగి ఉంటారు.